నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారికి శని వక్రగతి అన్నది ఎలా ఉండబోతుంది అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రస్థితిలో ఉంటాడు. అంటే తిరోగమనంలో ఉండటం అంటాం మనం. అంటే ఇక్కడ శని వక్రస్థితికి చేరుకుంది అని అంటే దాని యొక్క స్థానం అనేది మారలేదు. కుంభరాశిలోనే శని వక్రస్థితి పొందాడు. పూర్వభద్ర నక్షత్రంలోనే వక్రస్థితిలో ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే జన్మంలో శని ఉన్నాడు అని అంటే వక్రస్థితికి చేరింది అంటే దాని వెనక స్థానాన్ని మనం పరిశీలన చేయాలని సంహితా గ్రంథాల్లో జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ సిస్టమ్ అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టంలో రెట్రోగ్రేడ్ సిస్టమ్ అని అర్థం. అంటే డైరెక్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, రెట్రోగ్రేడ్లో ట్రాన్సిట్ సిస్టమ్ అనేది వేరుగా ఉంటుంది. అంటే కొన్ని గ్రహాలు అంతరిక్షంలో రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహము దాని యొక్క వేగాన్ని తగ్గించుకుంటే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుంది అని అర్థం. భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏదైతే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫలితాలు ఆ విధంగానే చెప్పాలి. అంటే ఏదైనా సరే కొన్ని ప్లానెట్స్ అనేవి రొటేట్ చెందుతూ ఉండగా ఒక ప్లానెట్ అనేది దాని యొక్క వెలాసిటీ తగ్గితే అది రెట్రోగ్రేడ్లోకి చేరుతుందని అర్థం. శని ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను, కొన్ని స్థానాల్లో మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఈ 138 రోజుల పాటు శని వక్రస్థితిలోకి పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలోనే ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి తన వెనక స్థానమైన మకర రాశిలో వ్యయస్థానంలో శని యొక్క సంచారంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మకర రాశిలో ఉండదు, కానీ దాని వెనక స్థానాన్ని మనం పరిశీలన చేసి సూక్ష్మంగా పరిశీలన చేసి చెప్పాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. శని తిరోగమన కాలంలో కొంత తిరోగమన కాలం విషయంలో కొద్దిగా వాళ్ళకి మంచి జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే మంచి రోజులని చెప్పుకోవచ్చు. అంటే ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అంటే జన్మశని కంటే వ్యయశని అనేది కొద్దిగా మంచిది అని అర్థం. అంటే ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతుంది. అన్ని రంగాల్లో పురోగాభివృద్ధి సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. ఆదాయ వనరులు గణనీయంగా పెరగటం, అలానే ఉద్యోగస్తులకు కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉండటం, కష్టానికి తగ్గ ఫలితం మటుకు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు, తగాదలు, గొడవలు, కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఉండవు. ఆదాయం పెరగటంతో పాటు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు బాగా పెరుగుతుంది. అంటే అనవసరమైన ఖర్చు అనేది అదుపులో ఉంచుకోవాలి. వీళ్ళు కోపపడుతూ ఉంటారు, ఆవేశపడుతుంటారు. అంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, అలానే ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగ విషయంలో కొంత మార్పులు జరుగుతాయి. అంటే ఉద్యోగంలో పనిచేసే చోట ఉద్యోగం కొన్ని కోల్పోవటం, మళ్ళీ మరొక ఉద్యోగంలో చేరే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే జీవితంలో కొంత అడ్డంకులు, పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పనులలో ఆలస్యం జరుగుతుంటుంది. జీవితంలో కొన్ని అడ్డంకులు, తగాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కొత్త సవాళ్ళు ఉన్నట్టుండి ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతుంటాయి. అంటే ఇన్కమ్ కంటే కూడా ఎక్స్పెండిచర్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు శ్రద్ధగా తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు. స్థానచలనం జరిగే అవకాశం ఉండటం, అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయలేకపోవటం, అలానే స్వదేశానికి వచ్చే అవకాశం అంటే ఫారిన్ కంట్రీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటర్న్ ఇండియాకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉద్యోగపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలానే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు బాగా పెరగటం, రుణాలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల మానసికంగా స్థితి అనేది అనుకూలంగా ఉండదు ఈ 138 రోజుల కాలం. అంటే శుభానికి అశుభానికి రెండూ కూడా ఖర్చులు పెరుగుతాయి. అంటే మంచి విషయాల ఖర్చులు పెడతాయి, చెడు విషయాలకు కూడా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగాన్ని కోల్పోతారు, ప్రమోషన్ జరుగుతుంది. నూతన వ్యాపారం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పెట్టకూడదు. పెళ్లి సంబంధాలు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పెళ్లి సంబంధాల విషయంలో అనవసరంగా పెళ్లి చూపులు చూడటం, అనవసరంగా వాళ్ళతో గొడవలు జరగటం, అనవసరమైన డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత పిల్లల్లో ఏకాగ్రత తగ్గటం ఒకటి. చదువు పరంగా అంటే విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కోలేక అనవసరమైన విషయాలు, రాద్ధాంతాలు, వేరే వ్యాపకాల మీదకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు లేకుండా ఏదో రకంగా పక్కన వాళ్ళతోటి ఈ పక్కన వాళ్ళతోటి గొడవలు పట్టడం ఒకటి, అనవసరమైన తగాదులు, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ల విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 138 రోజులు కాముగా ఉండాలి, మౌనం వహించాలి. అంటే మన జీవితంలో ఏదైతే ఆ కాలంలో కాలం అనేది కలిసి రాలేదంటారు. అంటే కాలం అనేది పాముగా కాటేస్తుందని అంటారు. మన కాలం బాగలేనప్పుడు ఎప్పుడూ కూడా అజాగ్రత్త అనేది పనికిరాదు. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. కాలం అనేది రకరకాలుగా మారిపోతుంటుంది. కాలం ఒకటే, కానీ దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. దానికి తగ్గట్టు మార్చుకొని ముందుకు వెళ్ళాలి. మన దగ్గర మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, పిచ్చి వాళ్ళు ఉంటారు, మెంటల్ వాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఆ మెంటల్ అంతా మనకు వచ్చేటట్టు చేసుకోకూడదు కదా. ఇలాంటి వ్యక్తులు చాలా మంది, అంటే ఒకళ్ళ వల్ల పరస్పరం ఇంకోళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలో. మన మంచివాడు, నేను మంచివాడిని బోర్డు పెట్టుకొని కట్టుకున్నా ఎదుటివాడు చెడ్డవాడై మనం నాశనం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎదుటివాడిని కూడా, సంఘంలో ఉన్నాం కాబట్టి ఎదుటివాడిని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇలాంటి వాళ్ళని కూడా మనం అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. దాన్ని కూడా మనం కొద్దిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దాన్ని కూడా కొంత అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి. అయితే వివాహ సంబంధ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. ఏది పడితే అది సంబంధం వచ్చింది కదా అనుకుని ముందుకు వెళ్ళకూడదు. ప్రతిదానికి కూడా కొద్దిగా మనం ప్రతి విషయాన్ని నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. వీళ్ళు ఖర్చుల విషయంలో కొద్దిగా అజాగ్రత్త అనేది, జాగ్రత్త తీసుకోవాలి. అజాగ్రత్త అనేది పనికిరాదు. ప్రతి దానిలో కూడా మనం కొంత అనాలిసిస్ చేయాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. వీడు అతివేగం అనేది పనికిరాదు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. ఈ 138 రోజులు అతివేగం అనేది పనికిరాదు. అదే అతివేగం, సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు. డ్రైవర్ని పెట్టుకోవాలి. ఆ డ్రైవర్ని కూడా కొంచెం కండిషన్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అతిగా ఎవరితో కూడా మాట్లాడకూడదు. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం మాట్లాడితే కూడా మంచివాడు కాస్త చెడ్డవాడయ్యే అవకాశాలు ఉంటాయి. గొడవలు జరిగే అవకాశాలు, సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి చికాకులు పడకూడదు. దానివల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. చూస్తూ ఉండాలి కాలాన్ని. జాగ్రత్తగా ఉంటే మంచిది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం పూట ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయటం ఒకటి. దానితో పాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. శనివారం 21 సార్లు నవగ్రహ ప్రదర్శన చేయటం అనేది చాలా మంచిది. అలానే వీళ్ళు తప్పకుండా నువ్వులు బెల్లంతో కలిపిన ఉండల్ని ఏదైనా దేవాలయంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రధాన అర్చకులకు ఇచ్చి వారు నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకు పంచడం చాలా మంచిది. దానివల్ల శని యొక్క దోషం అనేది వాళ్ళకి పోతుంది. కాబట్టి తప్పకుండా నియమాలు పాటిస్తే చాలా మంచిదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.